హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. ఈరోజు మనం ఈ మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉన్న ఈ శారీని మనం రివ్యూ చేద్దాము. ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను. సో శారీ వచ్చేసి బ్రైట్ మెహందీ అనే వచ్చేస్తుంది. సో మీరు మెహందీ అని కూడా అనుకోవచ్చు. మెహందీ కలర్ ఆర్ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ విత్ పెయింటెడ్ ఫ్లవర్స్ అనమాట. ఆ ఫ్లవర్స్ అనేవి పెయింటెడ్గా వచ్చాయి. బట్ కాకపోతే ఏంటి అంటే ఆ ఫ్లవర్స్ అనేవి అంత బ్రైట్గా లేవు. 2-3 టైమ్స్ వాష్ చేస్తే ఎట్లా ఉంటాయో అలా ఉన్నాయి ఆ ఫ్లవర్స్. అంత బ్రైట్నింగ్గా అయితే లేవు. బట్ శారీ క్లాత్ క్వాలిటీ అయితే, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. ప్యూర్ కాటన్ అని చెప్పొచ్చు. అలాగే వీటికి టాజల్స్ వచ్చాయి. అండ్ అలాగే దీనికి పేరప్ చేయడానికి ఈ బ్లౌజ్ అనేది విడిగా తీసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ టోటల్గా చికెన్ కర్రీ వర్క్ అనేది వచ్చింది. ప్యూర్ కాటన్ బ్లౌజ్ అండి, విత్ ప్రిన్సెస్ కట్తో వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ చికెన్ కర్రీ వర్క్ అనేది ఉంటుంది, విత్ హై నెక్ ఉంటుంది. అండ్ పైపింగ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా పైపింగ్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేసి ఈ విధంగా షో పీస్ బటన్స్ అనేవి అటాచ్ చేశారనమాట. అండ్ అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి హెవీగా కొంచెం చికెన్ కర్రీ వర్క్నే హెవీగా చేశారు. అలాగే చికెన్ కర్రీ వర్క్లో కూడా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న చిప్స్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. కొంచెం షైన్ అవుతూ గ్లిటరీగా ఉంటుంది, సెటిల్డ్గానే ఉంటుంది. మీరు మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తే తప్ప కనిపించదు. అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి కట్ వర్క్ విత్ స్కాలప్ బార్డర్ అనేది వచ్చింది. మీకు హ్యాండ్ లెంత్ ఇంక్రీజ్ అయినట్లయితే ఆ స్కాలప్ వర్క్ కట్ చేసేసి కట్ వర్క్ అనేది చేసుకుంటే బ్లౌజ్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా ఇది ఫ్రీ సైజ్లో ఉంది. మీరు ఆల్టరేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ శారీతో ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీటి లింక్స్ కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. అండ్ అలాగే బ్లౌజ్ లైనింగ్తో కూడా వచ్చింది, చెప్పడం మర్చిపోయాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.